హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఎస్ఐ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్కు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఎస్ఐకి సంబంధించి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి రెండు రకాల నోటిఫికేషన్స్ అనేవి మనకి రిలీజ్ అయ్యాయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్కి సంబంధించి మనం గమనించినట్లయితే ఒకటి నార్మల్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ఇంకొకటి మనం గమనించినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అండ్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎస్ఐ క్యాడర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించి మనము ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలానే సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒకసారి మనం ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. ముందుగా మనం గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి నార్మల్ ఎస్ఐకి సంబంధించి మనం చూసినట్లయితే అంటే సివిల్ కావచ్చు లేదా రిజర్వ్ పోలీసెస్ కావచ్చు, అలాంటి మా జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ దీని కంటిన్యూషన్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎస్ఐ క్యాడర్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ 200 మార్క్స్లో మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అర్థమెటిక్ ఉంటుంది అండ్ అలానే రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం కదా, రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకి ఆబ్జెక్టివ్ బేస్డ్గా ఉంటుంది. టోటల్ 200 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ మినిమం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అన్నట్లయితే మినిమం 30% మార్క్స్ అనేవి వచ్చి తీరు ఉండాలి. అండ్ అలానే మ్యాక్సిమం అంటే కట్ ఆఫ్ అనేది మనకి బోర్డ్ అనేది డిసైడ్ చేస్తుంది, కానీ మినిమం మనం ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలి అన్నట్లయితే 30% మార్క్స్ అనేవి మనం అచీవ్ చేసి ఉండాలి. అండ్ మనకి ఎగ్జామినేషన్ అనేది మనకి ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో మనకు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఓఎంఆర్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ అనేవి ఫిల్ చేస్తూ ఉండాలి. మనం బబుల్ చేస్తూ ఉంటాం కదా ఓఎంఆర్ బేస్డ్. సో ఓఎంఆర్ బేస్డ్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే క్యాండిడేట్స్ క్వాలిఫై ఉన్నారో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఇక్కడ మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతుంటాం కదా. సో ఈ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఫిజికల్ ఈవెంట్స్ అది జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించి ఆల్రెడీ మనం నోటిఫికేషన్కి సంబంధించి చేసిన వీడియో క్లియర్గా చెప్పాను అండ్ నేను పైన ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే మొత్తం మనకి 1600 మీటర్స్ లేదా 800 మీటర్స్ అనేది రన్నింగ్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెన్ అయితే 1600 మీటర్స్ అనేది రన్ చేయాలి. మాక్సిమం టైం మెన్కి ఇచ్చేటప్పటికి 7 minutes 15 seconds అనేది మనకి మాక్సిమం టైం అనేది ఇక్కడ ఇస్తున్నారు 1600 మీటర్స్ అనేది రన్ చేయడానికి. ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే మీకు అలౌ చేస్తున్న టైం ఎంత అన్నట్లయితే 9 minutes 30 seconds అనేది మీకు అలౌ చేస్తున్నారు. అదే మీరు ఉమెన్ క్యాండిడేట్ అయినట్లయితే మీకు 800 మీటర్స్ రన్నింగ్ అనేది రన్ అని చేయాలి. దట్ 5 minutes 20 seconds లోపు మనము ఈ రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ నార్మలైజేషన్ సంబంధించి డేటా అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఈవెంట్స్లో వచ్చిన మనకి ఏవైతే స్కోర్ ఉంటుందో ఈవెంట్స్లో కూడా మనకి స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కోర్ని నార్మలైజ్ చేసి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో రన్నింగ్ అండ్తో పాటుగా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీలో మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ హైట్కి సంబంధించి మెజర్మెంట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో హైట్ మనం చూసినట్లయితే మేల్కి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ ఫీమేల్ చూసినట్లయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇన్ కేస్ మీరు షెడ్యూల్ ట్రైబ్ మనకి ఏజెన్సీ ప్లేసెస్ నుంచి ఉన్నట్లయితే సో మీకు ఈ హైట్లో కూడా కొంచెం రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్ అయితే 160 సెంటీమీటర్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ అనేది హైట్లో ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్కి సంబంధించిన మనకి మెజర్మెంట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ లాంగ్ జంప్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మెన్ జనరల్ అయినట్లయితే మనకి పోస్ట్ కోడ్స్ 11 to 14 అండ్ 16 to 18కి సంబంధించి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. జనరల్ క్యాండిడేట్స్ అయితే లాంగ్ జంప్ 4 meters అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3.5 meters అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే 2.5 meters అనేది చేస్తే సరిపోతుంది. అండ్ అలానే మనకి షార్ట్ పుట్కి సంబంధించి మనకి ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో షార్ట్ పుట్ జనరల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే 6 meters త్రో చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 6 అండ్ ఉమెన్ అయినట్లయితే
మనకి ఇక్కడ 4 మీటర్స్ అనేది త్రో చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనే వాళ్ళు అది కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ఇక్కడ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. టోటల్ ఇక్కడ 4 పేపర్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ లో పేపర్ 1 వచ్చేటప్పటికి ఇంగ్లీష్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇంగ్లీష్ లో కూడా మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ చూసినట్లయితే మనకి 25 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ చూసినట్లయితే 75 మార్క్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేటప్పటికి 100. అండ్ ఇక్కడ పోస్ట్ కోడ్స్ కూడా మనకు మెన్షన్ చేశారు వేటికి ఎంతెంత మార్క్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో పోస్ట్ కోడ్ 11 to 17 చూసినట్లయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇంగ్లీష్ కి సంబంధించి 100 వస్తుంది. అండ్ 12 to 14 కూడా చూసినట్లయితే మనకి అలానే మనకి 100 మార్క్స్ కి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ పేపర్ 2 చూసినట్లయితే మనకి తెలుగు కానీ లేదా ఉర్దూ కానీ మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. రెండిట్లో ఏదైనా ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి ఆబ్జెక్టివ్ 25 అండ్ డిస్క్రిప్టివ్ 75 టోటల్ 100 మార్క్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత పేపర్ 3 చూసినట్లయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ చూసినట్లయితే మనకి 200 మార్క్స్ అనేవి ఇక్కడ మనకి అలాట్ చేస్తున్నారు. మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 11, 17 అండ్ 18 కి సంబంధించి. అండ్ అలానే మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 12 to 14 అండ్ 16 కి సంబంధించి చూసినట్లయితే ఈ పేపర్ కి ఓన్లీ 100 మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే పేపర్ 4 కి సంబంధించి మనం చూసినట్లయితే జనరల్ స్టడీస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ స్టడీస్ మొత్తం ఆబ్జెక్టివ్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అనేది పోస్ట్ కోడ్ నెంబర్ 11, 17 అండ్ 18 కి సంబంధించి. ఇన్ కేస్ 12 to 14 అండ్ 16 అయినట్లయితే ఇక్కడ కూడా టోటల్ 100 మార్క్స్ మాత్రమే ఇక్కడ మాక్సిమం మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫైనల్ ఎగ్జామినేషన్ లో. సో ఇక్కడ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ మినిమం 40% మార్క్స్ అనేది ఓసీ క్యాండిడేట్ అనేది అచీవ్ చేసి ఉండాలి. ఈ ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది మినిమం క్వాలిఫై అవ్వాలి అన్నట్లయితే కట్ ఆఫ్ అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. కానీ 40% మార్క్స్ మాత్రం ఖచ్చితంగా మనం అచీవ్ చేయాలి. అండ్ 35% ఏమో బీసీ క్యాండిడేట్స్, 30% ఏమో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కి మనకి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్. సో సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి మనం సిలబస్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో అర్థమెటిక్ లో మనం జనరల్ గా మనకు అందరికీ టాపిక్స్ తెలిసినాయి కదా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, పర్సంటేజెస్ అండ్ అలానే ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్, క్యాలెండర్స్ లాంటి టాపిక్స్ ఏవైతే మనకు అర్థమెటిక్ టాపిక్స్ ఉన్నాయో వాటిపై నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. అండ్ అలానే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ కి సంబంధించి కూడా నెంబర్ సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే జనరల్ కి స్టడీస్ కి సంబంధించి మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్. జనరల్ స్టడీస్ లో మనం చూసినట్లయితే జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, తెలంగాణ మూవ్మెంట్స్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించి మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతున్నాయి. అండ్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ సిలబస్ ఫర్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్. సిలబస్ ఫర్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది మనం చూసినట్లయితే మనకి ఇక్కడ పేపర్ 1 ఇంగ్లీష్ కి సంబంధించి మనకి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అని మాట్లాడుకున్నాం కదా. ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సో ఇక్కడ సిలబస్ మనం గమనించినట్లయితే యూసేజెస్ అండ్ అలానే వొకాబులరీ, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది. అండ్ అలానే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ మనం గమనించినట్లయితే మనకి ప్రెసీ రైటింగ్, లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ లాంటి అండ్ అలానే మనకి రీడింగ్ కాంప్రహెన్షన్స్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే తెలుగు లేదా ఉర్దూకి సంబంధించి మనకి పేపర్ 2 అనేది రాయాలి కదా. సో ఆ పేపర్ 2 కి సంబంధించి కూడా మనకి ఇక్కడ సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ మనకి లాంగ్వేజెస్ కి సంబంధించి కాబట్టి యూసేజ్, వొకాబులరీ అండ్ గ్రామర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. అండ్ డిస్క్రిప్టివ్ కూడా సేమ్ టు సేమ్ మనకి ఇక్కడ ఎస్ఏ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, ప్రెసీ రైటింగ్ సంబంధించి మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే పేపర్ 3 కి సంబంధించి మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో పేపర్ 3 లో అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది కదా. సో సేమ్ టు సేమ్ మనకి ఇక్కడ ప్రిలిమ్స్ లో ఏదైతే సిలబస్ ఇందాక మాట్లాడుకున్నామో అదే సిలబస్ అనేది ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ కావచ్చు లేదా అర్థమెటిక్ సంబంధించి మనకి ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్ లాంటి టాపిక్స్ ఏవైతే ఇంతకుముందు మాట్లాడుకున్నామో ఆ టాపిక్స్ నుంచే మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. కానీ ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే స్టాండర్డ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి మనకి వేరియేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆ
తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి పేపర్ 4 కి సంబంధించి అంటే జనరల్ స్టడీస్ కి సంబంధించి సిలబస్ కి సంబంధించి డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, పర్సనాలిటీ టెస్ట్ అనేది ఇక్కడ ఎడిషనల్ గా మనకి రావడం జరుగుతుంది ప్రిలిమ్స్ తో కంపేర్ చేసినట్టు చూసినట్లయితే. అండ్ ఆ తర్వాత తెలంగాణ మూవ్మెంట్స్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ 4 పేపర్స్ కి సంబంధించిన సిలబస్ అనేది ఈ విధంగా ఉంది. సో ఆ తర్వాత మనం మేజర్ గా గమనించినట్లయితే ఇక్కడ ఇప్పటివరకు మాట్లాడుకున్న సిలబస్ అంతా వీటికి సంబంధించింది అన్నట్లయితే మనకి రెగ్యులర్ గా సివిల్ అండ్ రిజర్వ్ పోలీసులు ఏవైతే ఉంటాయో మనకి ఎస్ఐ క్యాటర్కి సంబంధించి వాటికి సంబంధించి ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ సిలబస్ అనేది మనం మాట్లాడుకున్నాము. అదే ఎస్ఐ క్యాడర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి మనం గమనించినట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి గమనించినట్లయితే మనకి ఇక్కడ ఓన్లీ 2 phases మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ జరుగుతాయి. ఈవెంట్స్ జరిగిన తర్వాత మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే నార్మల్ సివిల్ అండ్ రిజర్వ్ ఎస్ఐకి సంబంధించి మనం చూసినట్లయితే అక్కడ ప్రిలిమినరీ ఎగ్జాము, ఈవెంట్స్ అండ్ ఆ తర్వాత మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఫిజికల్ ఎఫిషియన్సీకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం గమనించినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ 3 పేపర్స్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ పేపర్ చూసినట్లయితే మనకి ఇంగ్లీష్ అనేది ఫస్ట్ పేపర్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత పేపర్ 2 వచ్చేటప్పటికి అథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది. అండ్ థర్డ్ పేపర్ వచ్చేటప్పటికి టెక్నికల్ పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఇవి జాబ్స్ కాబట్టి ఎస్ఐ క్యాడర్కి సంబంధించినవి. సో ఇక్కడ టెక్నికల్గా మనకు ఒక పేపర్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. సో వాటికి సంబంధించి మనము సిలబస్ అనేది ఇప్పుడు కమింగ్ స్లైడ్స్లో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ టోటల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 25 ఉంటాయి ఇంగ్లీష్కి సంబంధించి. అండ్ డిస్క్రిప్టివ్ వచ్చేటప్పటికి 75 మార్క్స్కి. అండ్ టోటల్గా మనకి పేపర్ 1 100 మార్క్స్కి జరుగుతుంది. అండ్ అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్కి మనం సంబంధించి చూసినట్లయితే టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ టెక్నికల్ పేపర్ కూడా మనకి ఆబ్జెక్టివ్ ఉంటుంది. టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 200 మార్క్స్ అనేవి మనం ఇక్కడ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ ఎగ్జామినేషన్లో మనం క్వాలిఫై అవ్వాలి అన్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ 40%, బీసీ క్యాండిడేట్స్ 35% అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 30% అనేది మ్యాథ్స్ అనేది మినిమం అచీవ్ చేయాలి. అండ్ కట్ ఆఫ్ అనేది బోర్డ్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనం సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో సిలబస్కి సంబంధించి మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఫిజికల్ ఈవెంట్స్ కాకుండా ఇప్పుడు మనకి రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించిన మనము సిలబస్ చూసినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి సిలబస్ గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము మాట్లాడుకున్నాం కదా ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ సంబంధించి ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ సంబంధించి మనకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ యూసేజ్, వొకాబులరీ, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్ లాంటివి టాపిక్స్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. అండ్ డిస్క్రిప్టివ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ప్రెసీ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ లాంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఆల్రెడీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి కూడా మనం సిలబస్ అనేది ఇంతకుముందు మాట్లాడుకోవడం జరిగింది. సేమ్ అదే సిలబస్ అనేది ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేశారు. కానీ మేజర్గా మనకి డిఫరెన్స్ వస్తుంది ఎక్కడ అన్నట్లయితే పేపర్ 3లో మనకి డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంతకుముందు టెక్నికల్ పేపర్ అనేది లేదు, కానీ ఇక్కడ మాత్రం ఒక టెక్నికల్ పేపర్ ఉంది కాబట్టి టెక్నికల్ పేపర్కి సంబంధించిన సిలబస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ టెక్నికల్ పేపర్కి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే మనకి పోస్ట్ నెంబర్ 31కి నెట్వర్క్ థియరీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి మనకు మెన్షన్ చేయడం జరిగింది సిలబస్లో. అండ్ అలానే మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి పవర్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి సంబంధించి అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ గురించి మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. సిలబస్లో ఈ టాపిక్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా మనం ఇంకా మూవ్ ఆన్ అయినట్లయితే కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ అలానే మైక్రోవేవ్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. వీటికి సంబంధించి కూడా సబ్ టాపిక్స్ అనేవి మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సబ్ టాపిక్స్ సంబంధించి డీటెయిల్స్ అనేవి మీరు చూడాలి అనుకున్నట్లయితే నేను అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ టాపిక్స్కి సంబంధించి సబ్ టాపిక్స్ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఫర్దర్గా మూవ్ ఆన్ అయినట్లయితే
చూసినట్లయితే డేటాబేస్ మెజర్మెంట్స్ గురించి, నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్స్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. అండ్ ఆ తర్వాత మైక్రో ప్రాసెసర్, టెలివిజన్ ఇంజనీరింగ్ అండ్ రేడార్స్ అండ్ ల్యాండింగ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, టెలిఫోన్ సిస్టమ్స్ కి సంబంధించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది. అండ్ అలానే మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ పోస్ట్ నెంబర్ 32కి అంటే పోస్ట్ కోడ్ 32కి మనం చూసినట్లయితే ఇక్కడ సిలబస్ కి సంబంధించి కంప్యూటర్ హార్డ్వేర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది. అండ్ అలానే ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ సబ్ టాపిక్స్ కూడా ఇచ్చారు వాటికి సంబంధించి. అండ్ ఆ సబ్ టాపిక్స్ అనేవి ఒకసారి జాగ్రత్తగా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్కి సంబంధించి, అప్లికేషన్ సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతాయి. సో వాటికి సంబంధించిన సబ్ టాపిక్స్ ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, ఇలాంటి టాపిక్స్ అని ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అండ్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. సో సిలబస్ గమనించినట్లయితే మనకి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎస్ఐ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలానే సిలబస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.